ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రభువునకు విధేయులమైతే ఆయన ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉండడాన్ని బట్టి మన శత్రువులు చూచేటట్లు చేస్తాడు. ఇది పాత నిబంధన కాలంలోని ధర్మశాస్త్రపు వాగ్దానం అయినా దేవుని ప్రజలకు ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శాపాలన్నీ తొలగించి ఆశీర్వాదాలు స్థిరపరిచాడు. పరిశుద్ధులు ఆత్మపూర్ణులై తలగా ఉండి ప్రజలను ముందుకు నడిపించేవారిగా ఉండాలి కానీ వారు తోకలా ఉండిపోకూడదు. ఇతరుల ప్రభావానికి లోనైనట్టు ఇటు అటు ఎడవబడకూడదు. ప్రస్తుత తరానికి మనం లోబడకూడదు కానీ ఈ తరమే యేసుక్రీస్తుకు లొంగి ఆరాధించేటట్లు చేయాలి. దేవుడు మనతో ఉంటే అన్య విశ్వాసులతో సర్దుబాటు చేసుకోవడానికి అంతగా తహతహతలాడిపోము. ఆ పని పరిపాలకులు, ప్రభుత్వం చూచుకునేలా వారికి వదిలిపెడతాం. ప్రభువారు తన ప్రజలను యాజకులుగా చేయలేదా? కాబట్టి ప్రభువు నామము ధరించిన ఆ యాజకులు ఇతరులకు బోధించేవారిగా ఉండాలి కానీ అవిశ్వాసులైన తత్వవేత్తల నుండి నేర్చుకునేవారిగా ఉండకూడదు. మనం క్రీస్తులో ఉండి భూలోకాన్ని ఏలే రాజులుగా చేయబడలేదా? అలా అయితే మానవ పద్ధతులకు, వారి అభిప్రాయాలకు మనం ఎలా బానిసలైపోయాం? ప్రియా దేవుని బిడ్డ, ప్రభువులో మనకివ్వబడిన నిజస్థానాన్ని స్వతంత్రించుకుందాం. చాలామంది తమ మీద తమకే నమ్మకం లేక మౌనంగా ఉండిపోతున్నారు. కారణం పిరికితనం కావచ్చు. ప్రభువు నామం మరుగు పడిపోవడానికి మనమే కారణమైతే ఎలా? మన విశ్వాసం తోకలాగా వెనకాలే ఉండిపోతే ఎలా? అది తలగా ఉండి మనలను, ఇతరులను పరిపాలించేదిగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితాలలో మేము తలగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీ వాగ్దానం కూడా, మీ ఉద్దేశం కూడా మేము ఆశీర్వాదం కలిగిన వారిగా ఉండాలి కానీ మొదటి వారిగా మేము ఉండేవారిగా ఉండాలని, మేము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మీరు చెప్పి ఉండగా, అయినా మేము అడుగొట్ట చేతకాక పొందలేకపోయేవారిగా ఉండమని మీ లేఖనం చెప్తుండగా, ప్రియుడా మీకు వందనాలు. మేమందరము విశ్వాసం కలిగి మీరిచ్చే ప్రతి దీవెన పొందుకోగలిగిన బాధ్యతను మీరు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి.
వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.